ఇట్ సీమ్స్ నాగబాబు గారు ఈజ్ డివోటీ ఆఫ్ నాథురామ్ గాడ్సే, బట్ ఇట్ సీమ్స్ హీ హేట్స్ మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ గారి మీద ఒకసారి ట్వీట్ చేశాడు. నాగబాబు గారు గతంలో చేసిన ఒక ట్వీట్ గురించి మీకు చెబుతున్నాను. నాథురామ్ గాడ్సే మే 19వ తారీఖున అతని బర్త్డే ఉండే. ఈ నాథురామ్ గాడ్సే ఎవరంటే మహాత్మా గాంధీని చంపేసిన వ్యక్తి. మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీని చంపేసినటువంటి వ్యక్తి అంటే దేశభక్తుడైతే, మరి మహాత్మా గాంధీ ఎవరు? మహాత్మా గాంధీ క్రిమినలా? అసాసినేటింగ్ గాంధీ వాజ్ డిబేటబుల్ అనేది నాకు చాలా బాధ వేసింది. డిబేటబుల్ అంటే ఏంటి అర్థం? మీనింగ్ ఆఫ్ ది డిబేటబుల్ అని అంటే అర్థం ఏంటంటే ఇది తప్ప లేదా అనేది చర్చ జరగాలి. అంటే అర్థం గాంధీని చంపడం తప్ప లేదా అనేది చర్చ జరగాలి. అంటే అర్థం గాంధీని చంపడం అనేది తప్పు కాదు అనేటువంటి ఆలోచన కూడా ఉందా? వాజ్ ఎ ప్యాట్రియేట్ అంటే మహాత్మా గాంధీని చంపేస్తే మహాత్మా గాంధీని హత్య చేసినటువంటి వ్యక్తి నాథురామ్ గాడ్సే అని చెప్పేసి పేపర్లో వేస్తే అప్పుడు మీడియా బయాస్డ్ అంట. అంటే ఇప్పుడు నాగబాబు గారు ఏం కోరుకున్నారు అప్పుడున్న మీడియాని? మహాత్మా గాంధీని చంపేసినటువంటి నాథురామ్ గాడ్సే హీరో, సూపర్ హీరో అని పేపర్లో వేయాలని కోరుకున్నాడు అతను నాగబాబు గారు. అంటే అప్పుడున్న మీడియా అంట గాడ్సే సైడ్ ఉన్న కథని వివరించలేదట, ఓన్లీ మహాత్మా గాంధీ కథనే వివరించారట. అర్థమైందా? మహాత్మా గాంధీని చంపితే నన్ను తిట్టుకుంటారు దేశంలో, అయినా సరే చంపేశాడు కాబట్టి దేశభక్తి పరుడు. పూర్ నాథురామ్ గాడ్సే. చచ్చిపోయిందేమో మహాత్మా గాంధీ, అరే పాపం మహాత్మా గాంధీ కాదట, అరే పాపం నాథురామ్ గాడ్సే, పాపం నాథురామ్ గాడ్సే. మే 23వ తారీఖున ఒక ట్వీట్ చేశాడు. అది మే 19 ఆయన బర్త్డే రోజు ఆ ట్వీట్ చేసి మే 23 ఇంకొక ట్వీట్ చేశాడు. అదేంది? అంబేద్కర్, సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, లాల్ బహదూర్ శాస్త్రి, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి, పివి నరసింహరావు, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళ ఫోటోలు కూడా మహాత్మా గాంధీ గారు లాగానే కరెన్సీ మీద నోట్లు ప్రింట్ చేయాలి అని రాసి వీళ్ళందరి ముందు ఒక పేరు రాశాడు. అదే సావర్కర్ పేరు. సావర్కర్ ఫోటో అని అంట కరెన్సీ నోటు మీద ప్రింట్ చేయాలట. ఎందుకు అది ట్వీట్ చేశాడు? అగైన్ ఇప్పుడు కరెన్సీ నోటు మీద ఎవరి బొమ్మలు ఉన్నాయి? కరెన్సీ నోటు మీద గాంధీ బొమ్మలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ ఫోటోలు ప్రింట్ చేయాలంటే అర్థం ఏంటి? గాంధీ పీకేసి ఈ పీకమనే కదా అర్థం. నేను అందుకే చెప్పంటే ఇట్ సీమ్స్ హీ హేట్స్ మహాత్మా గాంధీ, హీ ఈజ్ ఎ డివోటీ ఆఫ్ నాథురామ్ గాడ్సే అని అన్నంతకి స్టార్టింగ్లో.